సార్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకు జగన్? సంక్షేమాలు అందుతున్నాయి కాబట్టి జగన్ రావాలి. జగన్ రౌడీ పాలన అంటున్నారు. రౌడీలకి రౌడీ పాలనలా కనిపించింది, మంచి సంక్షేమం చేసేవాడికి సంక్షేమ పాలనలా కనిపించింది. జనాలు ఆయన పెట్టే సంక్షేమం పథకాలు కానివచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈ పథకాలన్నీ జనాల్ని సోమరిపోతులు చేస్తున్నాయి కానీ వాళ్ళకు ఉపాధి కల్పించట్లేదు అంటున్నారు. సోమరిపోతుల్లాగానే కనిపించింది. అది ఉపయోగపడేవాడికి ఉపయోగపడుతుంది కాబట్టి నలుగురు అన్నం తింటున్నారు కాబట్టి అది వాడికి ఇది అనిపించింది. ఓకే, అంటే ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పక్క పార్టీని తిట్టడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదంటున్నారు కదా. కళ్ళుండేవాడికి కనపడింది కదా, ప్రజలకు తెలుసు కదా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలిసిద్ది కదా. ఇప్పుడు కొత్తగా ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. జగన్ గారు హీరోగా సినిమాలు చేసుకుంటున్నారు. యాత్ర కానివచ్చు, ఆయన మీద ఆయన బయోపిక్, మళ్ళీ రేపు వచ్చే ఆర్జీవీ సినిమా కానివచ్చు. ఎందుకంటారు ఇవన్నీ అవసరం అంటారా? అది జగన్ తీసుకోవట్లే, వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళు తీసుకునేదానికి జగనే ఉన్నారు అంటున్నారు కదా అందరూ. జగన్ ఉంటే జగన్ కదా డబ్బులు పెట్టాల్సిందే, జగన్ కాదు కదా. అది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు చేసుకునేదానికి కూడా ప్రతిదీ ఇది చేస్తున్నారంటే మరి వీళ్ళు తీసుకోవట్లే. ఎన్టీఆర్ 2లు, ఎన్టీఆర్ 1లు ఇవన్నీ చేస్తున్నారు కదా బయోపిక్లు. మరి దానికి మళ్ళీ చంద్రబాబు లేడా? మీరు జగన్ హీరో అంటారు. జగనే హీరో. ఓకే, అండ్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్, జనసేన అధినేత కళ్యాణ్ గారు. జనసేన గురించి అది ఏముంది, వచ్చే పార్టీ పోయే పార్టీ, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. చంద్రబాబు జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? జగనే. అలా జగన్ చెల్లికే నచ్చలే షర్మిల గారికి జగన్ పాలన, మీరేమంటారు మరి? అధికారం కోసం తాపత్రయపడే వాళ్ళకి నచ్చదు. ఆ పిల్లకి ఏదో ఒకటి కావాలని చెప్పి జగన్ మీద ఇది చేయడం తప్పితే జగన్ ఏమీ చేయకపోతే ఎన్ని రోజులు ఉందా? ఇవాళేదో నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే జగన్ మీద నిందలేయడం తప్పితే రెండోది లేదు. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది షర్మిలనే కదన్నా. జగన్ గారి పాదయాత్ర కుటుంబంలో అన్నకి ఇబ్బంది వచ్చినప్పుడు చెల్లెలు చేయగా ఇంకెవరు చేస్తారు? తోడబుట్టినోడి కోసం ఎవరు చేయాలా? పదవి ఇస్తే ఏమైంది చెల్లికి అని ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? పదవుల కంటే ఎక్కువైనా ఇచ్చాడు. ఇవాళ పదవులు ఏముంది, పదవుల కంటే ఎక్కువైనా ఇచ్చాడు. ఇవాళ పదవుల కోసం ఎవరినో కాదంటే అది బాగుండదు కదా. థ్యాంక్స్ సార్.